మన సహోదరుల ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ చేరిన మీ అందరూ కూడా యేసుక్రీస్తు నామంలో వందనం తెలియజేస్తున్నాను. వాక్య భాగం చదువుకుందాం. 42వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణమును ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకే తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను? నీ దేవుడు ఏమైనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జనసమూహంతో పండుగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయన్ని స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశం నుండి, హెర్మోను పర్వతముల నుండి, మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లిపారి ఉన్నవి. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగున ఆజ్ఞాపించును. రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చి ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీ వేళ నన్ను మరిచి ఉన్నావు. శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసిన వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమైనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయన్ను స్తుతించుదును. ఈ పరిశుద్ధ వాక్యాన్ని తండ్రి దేవుడు మన హృదయంలో ఫలించేయను గాక. వాక్య భాగాన్ని చదివిన పండుగ మనందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో మనకు వాక్యాన్ని వివరించడానికి నారాయణపురం క్రీస్తు సంఘం నుండి దైవజనులు కనిహర్ గారు వచ్చి ఉన్నారు. వారికి సమయాన్ని ఇచ్చే ముందుగా ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని వారికి సమయాన్ని ఇద్దాం. ప్రార్థన.